సాయిరామ్. జై శ్రీరామ్. శ్రీ షిరిడి సాయి గురుగీతిక 43వ భాగం. బాబా అనుగ్రహంతో గ్రహ దోషాలు ఎలా తొలగిపోతాయి? దయామయుడైన బాబా తన భక్తులకు హాని జరగకుండా, వారి ఆపదల బారిన పడకుండా కాచి కాపాడుతూ ఉంటారు. కష్టాల నుంచి బయటపడవేస్తూ ఉంటారు. ఒకసారి బాపు సాహెబ్ బూటీ అనే బాబా భక్తుడు షిరిడిలో ఉన్నాడు. నానాసాహెబ్ డేంగలే అనే జ్యోతిష్కుడు, ఈరోజు నీకు అశుభం, ప్రాణగండం ఉంది అని బూటీతో చెప్పాడు. ఇది విని బాపు సాహెబ్ బెదిరిపోయాడు. సాయి, నీవే రక్ష అనుకుంటూ బాబా వద్దకు పరిగెత్తాడు. బాబా అతన్ని ఆంతర్యాన్ని, ఆందోళనను గ్రహించారు. నానా ఏమన్నాడు? నీకు ప్రాణగండం ఉందని అది ఈ రోజుననే చెప్తున్నాడా? సరే, నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండు, చావెలా వస్తుందో మనము చూద్దాం అని ఆగ్రహంగా అన్నారట. ఆ రోజు సాయంత్రం బాపు సాహెబ్ కాలకృత్యం తీర్చుకోవడాని కోసం బహిర్భూమికి వెళ్ళాడు. వెంట నౌకరు కూడా ఉన్నాడు. అక్కడ వారిద్దరికీ ఒక పాము కనిపించింది. అయితే బాబా ఇచ్చిన అభయంతో బాపు సాహెబ్ ధైర్యంగా ఉన్నాడు. ఇంతలో నౌకరు పామును చంపడానికి ఒక రాయినెత్తాడు. బాపు సాహెబ్ అతనిని వారించి పెద్ద కర్రను తీసుకుని రమ్మన్నారు. కర్ర తీసుకువచ్చే లోపే ఆ పాము అదృశ్యమైపోయింది. బాపు సాహెబ్ మనసంతా బాబాపై కృతజ్ఞతతో నిండిపోయింది. నానా జోస్యాన్ని బాబా యోగ దృష్టి వమ్ము చేసింది అనటకు ఇది చక్కటి ఉదాహరణ. కనుక బాబా అనుగ్రహానికి మనమందరము కూడా పాటుపడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి వీడియోల కోసం మీరు ఆదరిస్తారని. ఓం సాయిరామ్. జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.